అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. స్నేహం అంటే గుర్తొచ్చేది కృష్ణుడు సుధామ. వారిద్దరి మధ్యలో ఉండే బంధం అయితే మన ప్రతి ఒక్కరికి గుర్తొస్తూ ఉంటుంది. స్నేహానికి వారు వచ్చే వాల్యూస్ అలా ఉంటాయి. సో అదే ప్రతిరూపాన్ని అయితే మన పురాణాల్లో ప్రదర్శించడం జరిగింది. సో కృష్ణుడు సుధామ వాళ్ళిద్దరూ కౌగిలించుకున్న విధంగా ఒక ఐడియలైజ్ చేశారు. సో అదేవిధంగా వీరు పేదలకి ఆ రేషన్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆ సహకారాలు అందిస్తూ ఉన్నారు. జేబీహెచ్ఎఫ్ వీళ్ళు ట్రిమిటీ అయితే. సో వారిని అడిగి తెలుసుకుందాం ఇంకేం ఏర్పాట్లు చేశారు, ఎలా ఉండబోతుంది గణేష్ గురించి. బ్రదర్ చెప్పండి, ఏంటి మన గణేష్ స్పెషల్ అండ్ మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి ఒకసారి చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సుమిత్ కుమార్ అండి. మాది జేవీహెచ్ఎఫ్ ఆర్గనైజేషన్. నేను జేవీహెచ్ఎఫ్ మెంబర్ని. మేము మా 26th ఇయర్ ఈసారి గణేష్, మేము 26th ఇయర్ ఇది. అయితే మేము ప్రతిసారి లాగా కాకుండా ఈసారి గణేశునికి ఈసారి ఏంటంటే సొసైటీకి డొనేషన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. మేము సొసైటీలో డొనేషన్లో కూడా ఏంటంటే ఎడ్యుకేషన్కి బాగా హెల్ప్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఒక 25 మెంబర్స్కి స్కూల్ ఫీజు 1 yearది కడదామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఒక 5 lakhs పడుతుంది. ఈచ్ మెంబర్కి 20,000 లేక ఒక 25 మెంబర్స్కి 5 lakhs అవుతుంది. అట్లనే రేషన్ కిట్లు ఇప్పుడు అన్నదానం మనం చేసామంటే ఒకరోజు అవుతుంది. ఒక 10 to 15 days సరిపోయేటట్టు రేషన్ కిట్స్ అన్ని ప్రిపేర్ చేశాము. ఈచ్ 1,500 ఉంటుంది. అట్లా ఒక 300 ఫ్యామిలీస్కి ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అలాగే ఒక 1 lakh rupees ఒక 2 మెంబర్స్కి హెల్త్ ఇష్యూస్ ఉండే అనమాట. వాళ్ళు హెల్త్ గురించి ఒక 1 lakh ఇష్యూ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అలాగే ఒక టెంపుల్కి 51,000 డొనేట్ చేద్దామని దాన్ని కూడా డొనేట్ చేస్తున్నాము. మళ్ళీ ఏదైనా టెంపుల్ మనది పూజలకు అక్కడ పూజలు జరగని ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ధూపదీప నైవేద్యం పూజలు రెగ్యులర్గా జరిగేటట్టు పూజా సామాన్ రెగ్యులర్గా పంపించి అక్కడ పూజ జరిగేటట్టు దానికి ఒక 40,000 దాకా అవుతుందని ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాం. టోటల్ 11,40,50,000 అవుతుంది. యాక్చువల్గా ఒక 11 lakhs అనుకుంటున్నాం మేము. 11 lakhs ఈసారి డొనేట్ చేద్దామని స్ట్రాంగ్గా వచ్చాము. 40,50,000 అక్కడిక్కడ పెరుగుతుంది మాకు. ఈ డొనేషన్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇలా మా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు హైదరాబాద్లో 50,000 ఏవో గణేష్ మండపాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అందులో ఒక 1,000 మెంబర్స్ అన్న ఈసారి మేము ఒక 25 మెంబర్స్కి చదివించగలుగుతున్నాము. ఒక 1,000 మెంబర్స్ అన్న రియాక్ట్ అయ్యి ఒక్కరిని చదివించినా కూడా ఒక 1,000 మెంబర్ని చదివించగలుగుతారని చెప్పి ఆ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం. యాక్చువల్గా అందరూ గణేష్ మండపాలకు తప్పకుండా అందరూ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అందరు హెల్ప్ కూడా చేస్తున్నారు. ఇంకా ఆ హెల్ప్ అనేది బయటికి తెలుస్తలేదు చాలామందికి. ఇది తెలిసేటట్టు చేస్తే అందరూ మిగతా వాళ్ళు కూడా చేస్తారని మేము నమ్ముతున్నాం. యాక్చువల్గా ఫండ్స్ ఎలా కలెక్ట్ చేస్తా ఉన్నారు, లేకపోతే మీదే వేసుకుంటున్నారా లేకపోతే బయట నుంచి ఫండ్స్ వస్తున్నాయి? మేము 105 మెంబర్స్ ఉంటాం. మేము యాక్చువల్గా 5,000 నుంచి 1 lakh వరకు మేము మెంబర్స్ చేసుకుంటాము. ఒక 3-4 lakhs మాకు చెంద అవుతుంది. ఒక 2 to 3 lakhs చెంద అవుతుంది మాకు. మిగతావన్నీ మేము 105 మెంబర్స్ ఉంటాం. మేము వేసుకునే చేస్తున్నాం. ఒక 5 years నుంచి అనుకుంటున్నాం మేము. యాక్చువల్గా ఇప్పుడు మనం ఎట్లా దేవుని కార్యక్రమం చేస్తున్నాం కదా, వాళ్ళందరికీ ఫైనాన్షియల్గా ఏమైనా ప్రొవైడ్ చేస్తే కొంచెం మేము సాటిస్ఫై అవుతామని చెప్పి ఒక 3-4 years నుంచి ట్రై చేస్తున్నాము. కాలేదు, ఈసారి తప్పకుండా చేస్తామని డిసైడ్ అయ్యి ఈసారి చేస్తున్నాం మేము ప్రోగ్రామ్. స్పందన ఎలా ఉంది ప్రజల నుంచి కూడా మీరు చేసిన కార్యక్రమాల గురించి కూడా? ఈ కార్యక్రమం మనము ఈ ఫైండ్ అవుట్ చేయడం కూడా ఎలాగంటే ఇప్పుడు మా ఏరియా ఇక్కడ దూద్బోలి నుంచి మురళీనగర్ ఫతేదరాబాద్ ఏరియా మొత్తము ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరినీ ముంగట పెట్టి ఆ ఏరియాలో యాక్టివ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని ముంగట పెట్టి కరెక్ట్ ఐడెంటిఫై ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళని ఐడెంటిఫై చేసాం. ముందే మేము ఐడెంటిఫై చేసి ఒక 300 tokens ఒక 25 మెంబర్స్ ఒక టీమ్ లాగా డివైడ్ అయ్యి ఆ 25 మెంబర్స్ అందరిని ఐడెంటిఫై చేసి ఫస్ట్ వెళ్ళి టోకన్స్ ఇచ్చాము. టోకన్స్ ఇచ్చి ఇవాళ టోకన్స్ ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి మేము ఇస్తున్నాము. ఆ ఫీజు కూడా ఏంటంటే 10th వాళ్ళ స్కూల్ పిల్లలకు ఒక 18 members దాకా చేస్తున్నాము. ఇంటర్, డిగ్రీ, బీటెక్ వాళ్ళకు కూడా చేస్తున్నాం మేము. చూసారుగా, ఇది గణేష్ని పెట్టడమే కాదు, గణేష్ని ప్రతిష్ఠించడమే కాదు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ఈ జేహెచ్ఎఫ్ కమిటీ మెంబర్స్. అయితే ఒక యూత్గా మెంబర్ ఒక కూటమిగా కోరి 100 మందికి పైగా 105 మంది పైగా ఉన్నారు. వీరందరూ కూడా వారి సాయశక్తుల్లో కూడా అమౌంట్ వేసుకొని బయట నుంచి విరాళాలు సేకరిస్తూ కూడా మీరు విజువల్స్ చూసుకోవచ్చు. పేదవారికి ఒక నెలకు సరిపోయే రేషన్ కానీ, ఒక బియ్యం కానీ, ఒక కిట్ లాగా ఇస్తూ ఉన్నారు. అండ్ అలాగే పిల్లల చదువు ఫీజు కూడా ఇస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా చూసుకుంటే గణేష్ని కూడా చాలా చక్కగా ఐడియాలు అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. కృష్ణుడు రూపంలో చూడ చక్కగా ఉన్నాడు ఆ గన్నాథుడు. అయితే ఆ సుధామ వారి స్నేహ బంధానికి మాటలు చెప్పడం, అలాంటి బంధాన్ని ఒక రూపంలో తీసుకొచ్చి అండ్ అలాగే సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇది పురాణాపూల్లో జరుగుతున్న కార్యక్రమాలు, గణేష్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీరు ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. కేవలం గణేష్ పెట్టడమే కాదు, అన్నదానం చేయడమే కాదు, సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటున్నారు ఈ జేహెచ్ఎఫ్ ఫౌండేషన్ మెంబర్స్, కమిటీ మెంబర్స్ అందరూ కూడా. ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయిద్య, ఆర్టీవీ, పురాణాపూల్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి.
యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.